హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీని ఇంటర్నెట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏపీ పాలసీ 2024 కి సంబంధించి వెబ్ యాప్స్ అనేవి ఎలా పెట్టాలో వీడియోలో చూద్దాం. సో వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, అలాగే ఎవరికైనా సరే ఒక వెబ్ ఆప్షన్స్ పెట్టాలంటే డిస్క్రిప్షన్ లో నాకు ఇన్స్టాగ్రామ్ ఐడి ఇవ్వడం జరిగింది. సో అక్కడ నుంచి మీరు కాంటాక్ట్ అయితే నేను మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి అయితే పెట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిసెట్ వెబ్సైట్కి అయితే రావాలి. ఇక్కడ మీరు పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవాలి. సో పాస్వర్డ్ జనరేట్ చేసిన తర్వాత అక్కడ లాగిన్ కనిపిస్తుంది కదా, సో లాగిన్ పైన క్లిక్ చేసి మీ యొక్క లాగిన్ ఐడి అండ్ అలాగే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత కింద మనకి క్యాప్చా కనిపిస్తుంది. సో క్యాప్చా యాక్సెస్ అయితే ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఆప్షన్ ఎంటర్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి శాంపుల్ గా అయితే జస్ట్ అలా డిస్ప్లే చేశారు. సో ఇప్పుడు మనకి ఓటీపీ అయితే వెళ్తుంది రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి. సో ఓటీపీ అయితే ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ డిక్లరేషన్ క్లిక్ ఆన్ చెక్ బాక్స్ ఉంటుంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేసి క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంటర్ కనిపిస్తుంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ డిస్ట్రిక్ట్ లో కాలేజెస్ కి మీరు ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నారు, సో ఆ యొక్క డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ నేను విశాఖపట్నం అనుకుంటే విశాఖపట్నం పైన క్లిక్ చేసి డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ పైన క్లిక్ చేయడం వెంటనే వైజాగ్ లో ఉన్న కాలేజెస్ అన్ని కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ అన్ని కాలేజెస్ కూడా మీకు రావాలి అనుకుంటే, సో సపోజ్ నేను ఒక 6 డిస్ట్రిక్ట్స్ అయితే సెలెక్ట్ చేశాను. డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ పైన క్లిక్ చేసిన వెంటనే ఆ యొక్క డిస్ట్రిక్ట్ లో ఉన్న కాలేజెస్ అన్ని రావడం జరుగుతుంది. సో నేను ఆల్రెడీ ఆప్షన్స్ అనేవి అయితే పెట్టాను. ఇక్కడ సెకండ్ కాలేజ్ దగ్గర నేను 9th ఆప్షన్ అయితే పెట్టడం జరిగింది. సో ఆ యొక్క కాలేజ్ అనేది నాకు 9th కాలేజ్ కింద కావాలి అనుకున్నాను కాబట్టి ఆ కాలేజ్ అయితే పెట్టడం జరిగింది. సో ఇలా మీరు కొన్ని ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. కాలేజెస్ పెట్టిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఏపీ పాలసీ హాల్ టికెట్ నెంబర్ ఉంది కదా, సో అక్కడ మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ ఆప్షన్స్ పైన అయితే క్లిక్ చేయాలి. సో సేవ్ ఆప్షన్స్ పై క్లిక్ చేయడం వెంటనే క్లిక్ ఓకే టు కంటిన్యూ అని అడుగుతుంది. సో ఓకే పైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయడం వెంటనే నేను ఆల్రెడీ ఆప్షన్స్ అనేవి పెట్టాను కాబట్టి టోటల్ 15 ఆప్షన్స్ హ్యాస్ బీన్ సేవ్డ్ అని అయితే రావడం జరుగుతుంది. సో మళ్ళా మీరు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి లాగౌట్ చేయాలి. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయకుండా లాగౌట్ అయితే చేయొద్దు. సో మళ్ళీ మీరు హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేసి లాగౌట్ పైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయడం వెంటనే సేవ్ అండ్ లాగౌట్ ఉంది కదా, సో సేవ్ అండ్ లాగౌట్ పైన క్లిక్ చేసిన వెంటనే ఓకే టు కంటిన్యూ అవుతుంది. సో ఓకే పైన క్లిక్ చేయడం వెంటనే మీరు సేవ్ చేసిన ఆప్షన్స్ అన్ని రావడం జరుగుతుంది. సో దాన్ని మీరు ఇక్కడ ప్రింట్అవుట్ అయితే తీసుకోవడమే. ఈ విధంగా మీరు ఆప్షన్స్ అనేవి అయితే పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.